నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. లా మీడియా ఛానల్ ద్వారా ఇప్పటి వరకు మన ఛానల్ సంబంధించిన వ్యూస్ 1,00,00,000 మంది దాకా చేరాయి. మన లా మీడియా దానికి సంబంధించి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉంది. అలాగే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా లా మీడియా అని కొడితే మీకు అనేక వివరాలు వస్తాయి. తెలుగులోనే మొట్టమొదటి లీగల్ ఛానల్ మందే. సో ఇప్పటి వరకు కూడా అనేక అంశాల పట్ల మనం వివరంగా తెలియజేసాం. ముఖ్యంగా ఫ్యామిలీ అడ్వకేట్ ఇన్ హైదరాబాద్, అలాగే విజయవాడ, ఇక మన గుంటూరులో కూడా ఆఫీస్ ఉంది. సో ఈరోజు ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, సార్ ఒక వివాహం చేసుకోవాలి అంటే కంపల్సరీ డైవర్స్ పేపర్స్ అనేవి అవసరమా అని ఒక వ్యక్తి ప్రశ్నించారు. అంటే ఆర్ డైవర్స్ పేపర్స్ రిక్వైర్డ్ ఫర్ రీమ్యారేజ్ ఇన్ ఇండియా అని ప్రశ్నించడం జరిగింది. సో ఒకటే చెప్తున్నానండి, భారతదేశంలో మంది ఏంటంటే ఏకపత్ని వ్రత్యాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే బైగామి అంటారు, అంటే భార్య బతుకునికి ఇంకో వివాహం అనేది చేసుకోకూడదు. మనం ఏకపత్ని వ్రత్యాన్ని మాత్రమే భారతదేశంలో మన హిందూ సాంప్రదాయం కానీ సంస్కృతి కానీ చెప్తా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? దాని ప్రకారంగా ఎవరైనా సరే ఒక వ్యక్తి వివాహం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అతనికి ముందుగా బ్రతికి ఉన్న భార్య ఉండకూడదు, అలాగే డైవర్స్ పొందని భార్య ఉండకూడదు. అలాగే అమ్మాయి అయినా సరే ఒక స్త్రీకి కనుక భర్త జీవించి ఉండకూడదు. అలాగే ఆ యొక్క మహిళకి డైవర్స్ పొందకుండా, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వ్యక్తి కాకుండా డైవర్స్ పొందే విధంగా ఉండాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఏకపత్ని వచ్చే అనే మన దాంట్లో మన హిందూ సాంప్రదాయం ప్రకారం అంటే ఒక వ్యక్తికి జీవించి ఉన్న భార్య కానీ భర్త కానీ ఉండకూడదు. ఒకవేళ ఉండొచ్చు, వాళ్ళ ద్వారా డైవర్స్ పొంది ఉండాలి. ఇది లెక్క. సో దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే, ఓకేనా ఫ్రెండ్స్, దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక వ్యక్తి మరలా తిరిగి వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు అతనికి సంబంధించిన డైవర్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైవర్స్ పేపర్స్ అనేవి ఎదుటి వ్యక్తికి చూపించగలగాలి. ఆ ఎదుటి వ్యక్తి అవి చూసిన తర్వాత, సో ఉదాహరణకి మనకి మ్యూచువల్ డైవర్స్ అనుకోండి. మ్యూచువల్ డైవర్స్ అంటే దానికి సంబంధించి ఇమీడియట్లీగా తెల్లారే వివాహం చేసుకోవచ్చు. మ్యూచువల్ డైవర్స్కి ఎలాంటి అప్పీల్ పీరియడ్ ఉండదు కాబట్టి మనం వెంటనే చేసేసుకోవచ్చు. కాకపోతే కంటెస్ట్ డైవర్స్ వెళ్ళాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి డైవర్స్ అనేవి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఆ కంటెస్ట్ డైవర్స్ సంబంధించిన అప్పీల్ పీరియడ్ 90 days టైం ఉంటుంది. సో ఆ టైము దాటిన తర్వాత మాత్రమే వివాహం చేసుకోవడానికి అర్హుడు. కాబట్టి ఎవరైనా సరే ఒక వ్యక్తి డైవర్స్ పొందిన తర్వాత మరలా వివాహము చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా డైవర్స్ పేపర్ అనేవి ఉండాల్సిందే. అలా కాకుండా డైవర్స్ పేపర్ లేకుండా వారు కనుక డైవర్స్ పేపర్ దాచిపెట్టి లేదా డైవర్స్ రాకుండా కనుక వివాహం చేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు కొత్త చట్టము భారత న్యాయ సంహిత, గుర్తుపెట్టుకుని BNS అంటాం, దాని ప్రకారంగా 82 సెక్షన్ కింద అతనికి 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. లేదా పూర్వపు IPC ప్రకారం అయితే 494 కింద దాదాపు 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇది ఇరువురికి వర్తిస్తుంది, అంటే అబ్బాయికి వర్తిస్తుంది, అమ్మాయికి వర్తిస్తుంది తప్ప ఇది కేవలం ఒక అబ్బాయికో ఒక అమ్మాయికో కాదు. కాబట్టి ఎవరైనా సరే చట్టబద్ధంగా వివాహం కనుక చేసుకున్నట్లయితే వారు ఖచ్చితంగా డైవర్స్ పొందాల్సిన అవసరం ఉంది. ఆ డైవర్స్ పేపర్ ఉన్నప్పుడు మాత్రమే మీరు తిరిగి మరలా రెండో వివాహం కానీ లేదా ఫర్దర్గా ఇంకేదైనా వివాహం కానీ మీరు చేసుకునే అవకాశం ఉంటుంది తప్ప మీరు ఎలాంటి డైవర్స్ పేపర్స్ లేకుండా, అలాగే భార్య బతికుండి మీరు కనుక మరలా వివాహం, అంటే భార్య కానీ భర్త కానీ బతికుండి మరలా వివాహం చేసుకున్నట్లయితే అది చట్టబద్ధమైన నేరం. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా ఛానల్ని చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి మీరు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.